చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి శరణన్న వారి కవి మోక్ష భవనాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భవనాలు చరణాలు చరణాలు చరణాలు
పరివ్రాజకాచార్య శ్రీ 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 ఇదండి రామానుజ చిన్నజీయ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా అభివందనం తెలుపుకుంటూ ఈరోజు రవీంద్ర భారతిలో వచ్చినటువంటి రామాచారి గారి యొక్క భక్తి సంగీతానికి పరవశులైనటువంటి ప్రేక్షక సందోహానికి నమస్కారం. ఎవరి పుట్టినరోజు అయితే ఈ రవీంద్ర భారతి నిండిపోయిందో, ఎవరి పుట్టినరోజు కారణంగా ఒక వ్యవస్థ యొక్క పుట్టినరోజుగా మారిపోయిందో, ఎవరి పుట్టినరోజుకు ఆశీస్సులు అందించడానికి పరివ్రాజకులు భగవత్ స్వరూపుడు భగవద్ రామానుజులైనటువంటి అభినవ భగవద్ రామానుజైనటువంటి చిన్నజీయ స్వామి వారు వచ్చి వేయించేసి మంగళాశాస్త్రం అందిస్తున్నారో, ఎవరి పుట్టినరోజుకైనట్టయితే ఒక సాహిత్య అకాడమీ అధ్యక్షులు వచ్చినారో, ఎవరి పుట్టినరోజుకైనట్టయితే రామేశ్వరరావు లాంటి బిజీ పారిశ్రామికవేత్త మన మధ్యకు వచ్చారు, ఎవరి పుట్టినరోజు అయితే ఢిల్లీలో ఉండాల్సినటువంటి వేణుగోపాలాచార్య స్వామి వారి హైదరాబాద్లో ఉన్నారు, వారే ఈనాటి కొమండూరి రామాచార్యులు. ఎప్పుడు చూసినా యువకులే. రామాచార్యులు నేను గత 40 ఏళ్ళుగా చూస్తున్నాను. అప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. ఆ మాటకు వస్తే రామాచార్యుల యొక్క కుమారుడైనటువంటి మా చిరంజీవి సాకేతికి వీరు తమ్ముళ్ళ ఉంటారే తప్పిస్తే తండ్రిలా ఉండరు. అంత గొప్పైనటువంటి మెయింటెనెన్స్ చేస్తున్నాడు బాడీని. నేను ఇదే మాట అన్నాను. ఇంత సౌష్ఠవాన్ని, ఇంత సౌందర్యాన్ని, ఇంత సౌకుమార్యాన్ని, ఇంత లాలిత్యాన్ని, ఇంత సౌష్ఠవాన్ని ఇంత ఏర్పరచుకున్నటువంటి రామాచారి నువ్వు చాలా ఎదుగుతా ఉన్నావు అని చెప్పి నేనంటే, ఎదుగుదల నాలో లేదు కాబట్టి నేను అట్లాగే ఉండిపోయాను సార్ 40 ఏళ్ళుగా, మా పిల్లలు ఎదుగుతా ఉన్నారు అని చెప్పన్నారు. అది వారి యొక్క వినయానికి చిహ్నం. ఇవాళ మనం చూసాము భక్తి సంగీత పారవశ్యంలో మనందరినీ కూడా పరవశం చేసినటువంటి రామాచారి పుట్టినరోజుకు వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి అభినందన తెలుపుకుంటూ, స్వామివారు వేంచేసి వారి అనుగ్రహ భాషణాన్ని మనమందరం కూడా వినాల్సి ఉంది కాబట్టి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా అక్షరమాత్రం అయిపోతాము, అక్షర రూపంలో ఉంటాము, అక్షరంగా అందిస్తాము ఆశీర్వాదం. ఉచితంగా సంగీత విద్యను నేర్పిస్తున్నాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా. నాకు ఇంకా ఆయన మీద ప్రత్యేక అభిమానం ఏంటంటే, ఇంతకుముందు ఆయన ఎదుర్కొన్న పరిస్థితి వాటికి నిన్న మొన్నటి దాకా కూడా తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇవాళ ఎదుర్కొంటున్నాడు. ఇది మెట్ట ప్రాంతం, ఇక్కడ వ్యవసాయం చాలా కష్టమైనటువంటిది. నేను స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు నాకు ఆ బాధలన్నీ అర్థమయ్యాయి. పిల్లలు ఎవరు మొదటి పీరియడ్కి వచ్చేవాడు కాదు, రెండో పీరియడ్కి వచ్చేవాడు. ఎందుకు రెండో పీరియడ్కి వస్తున్నాం అంటే, సార్ కలువ పోయినాం సార్, జూడు దిగబోయినాం సార్, నాట్లు వేస్తున్నారు సార్. అట్లాంటి ఆకలితో వచ్చిన, శ్రమ చేసి వచ్చిన ఒక పిల్లవాడిని కూర్చుని నేను అటజని గాంచే భూమిసూరుడు అంబరచుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహుర్లుడద అభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కళాభిజాలము కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలముని అల్లసాని పెద్దన గొట్టు పద్యం చెప్తే అర్థం కాకుండా పిల్లలంతా తలకాయ కొక్కునేవాడు. పాప అన్నమే తినకుండా వచ్చిన పిల్లవాడికి అల్లసాని పెద్దన అర్థమయ్యేవాడు కాదు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న పిల్లలందరినీ కూడా చేరదీసి, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లల్ని చేరదీసి ఒక అమ్మఒడి లాంటి సంస్థని స్థాపించి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళలో ఉండే బిడియం పోగొట్టి, ఎందుకంటే చాలా ఆటంకాలు ఉంటాయి ఇక్కడ దాకా చేరుకోవడానికి. ఆయన టీవీలో కనిపిస్తున్నాడు, అసలు మాట్లాడతాడా మనతో, భయాలు ఉంటాయి చాలా. ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం ఉంటుంది, వాళ్ళు ఎంత రిజర్వ్డ్గా ఉంటారో ఏమిటో అని చెప్పి. కానీ వాళ్ళందరినీ చేరదీసి దగ్గర తీసుకొని అవసరమైతే వాళ్ళ ఊళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడికి రావడానికి బస్సు ఛార్జీలు కూడా
శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు సంప్రదాయ సంగీతానికి ఆధునికమైనటువంటి సంగీతానికి కూడా ఒక సేతువుగా శ్రీమాన్ కొమాండూరి రామాచారి గారు 55వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు వారికి అనేక మంగళాశాసనాలు చేస్తాం. సాధారణంగా ఈ దాక్షిణాత్య సంగీతాన్ని పాడేవాళ్ళకి ఉత్తర భారతీయులు పాడేటటువంటి సంగీతంతో పరిచయం ఉండదు. అది పాడేవారికి ఈ దాక్షిణాత్యపు సంగీతానికి పెద్దగా వాళ్ళు రుచించదు, వారికి కాస్త దూరంగా ఉంటారు. కానీ మా రామాచారి గారు ఇటు మన సంప్రదాయపరమైనటువంటి సంగీతాన్ని, అట్లానే ఇందాక వారు హిందీలో ఒక మంచి పాట పాడారు, ఆచార్య కృపా హై అంటూ. అది అటు ఉత్తరాది వారు అభిమానించేటటువంటి అందమైనటువంటి స్వరాలతోటి చక్కగా కూర్చి అటు వారికి ఇటు వీరికి కూడా మధ్య వీరి సేతువుగా ఉంటూ తమ చిన్నారులందరినీ కూడా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని వారందరినీ కూడా చాలా చక్కటి బాల గంధర్వులుగా లేత కోకిలలుగా తయారు చేస్తూ కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా ఎక్కడెక్కడ మన వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ సంగీత అమృతాన్ని పంచుతూ మంచి సేవని వారు అందిస్తున్నారు. వారికి అనేక మంగళాశాసనాలు. ఈ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ద్వారా వారు అందించేటటువంటి ఈ సేవ ఇంకా 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 మరింత విస్తృతిని అందుకోవాలి అని ముందుగా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఒకసారి ఒక మహానుభావుడు తన ఆవేదనని వ్యక్తం చేసుకున్నాడు. ఏం చేయమంటారయ్యా, నా బతుకిలా అయిపోయింది. జీవాతురు విదుషాం జగద్విరచనా వ్యగ్రాత్మన విస్మృత. వ్యాపారం చేద్దామా అని అంటే పైసలు చాలా మా దగ్గర, వాణిజ్యం వసుసాధ్యమేవ. పోనీ భూమిని దున్నుకుని బతుకుదామా అంటే దానికి ఇప్పుడంటే గవర్నమెంటు 4,000 5,000 ఏడాదికి 2 సార్లు ఇస్తూ అయ్యా మీరు కృషి బాగా చేయండి అయ్యా అని ప్రోత్సహిస్తోంది. కానీ ఇప్పటిదాకా రైతులు పట్టించుకున్నవాడు ఎవడండి? చేత కృషి ఏకాదృశీ విద్యతే, వ్యవసాయం చేసుకుందామన్నా అంతే కష్టంగా ఉందండి. పోనీ ఎక్కడైనా కాస్త ఏదైనా జేబులు కొట్టి బతుకుదామా అంటే బుద్ధున్నవాడికి జేబులు కొట్టేటటువంటి స్వభావం ఏర్పడదు కదా. పోనీ సేవ చేసుకు బతకచ్చు కదయా అంటే చిక్కిపోయి ఉండేటటువంటి మనిషికి సేవ చేసుకునేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందండి? పోనీ శాస్త్రం చదువుకోవచ్చు కదా. శాస్త్రం కసురుడితే, శాస్త్రం చెబితే వినేవాడెవడండి? పోనీ ఒకవేళ ఎవడైనా వినేటటువంటి బుద్ధిమంతుడు దొరికినా అర్థమయ్యేది ఎవరికండి? అర్థం అయినట్టు అందరూ బుర్ర ఊపుతారనుకోండి, కానీ అది ఎంతమందికి లోపలికి ఎక్కుతుంది? పోనీ ఎక్కింది పో, బుర్రకెక్కేటటువంటి స్థితిలో ఉండేటటువంటి పైసలు ఇచ్చేవాడు కాదండి. ఇప్పుడు ఏం చేస్తామండి? జీవాతుర్ విదుషాం జగద్ విరచన వ్యగ్రాత్మన విస్మృత. బ్రహ్మగారు
ఒక్కొక్కడికి ఏదేదో చెయ్యాలి అని వాళ్ళని సృష్టించినప్పుడు చేసేటటువంటి వాళ్ళ వృత్తి పరికల్పన వ్యగ్రుడైపోయి మాలాంటి వాళ్ళకి తల మీద బతికేటటువంటి రాత రాయలేదే అని పాపం ఒక కవి ఒకనాడు బాధపడ్డాడు. ఇవాళ రామాచారి గారి వేదిక నుంచి మేము ఇంతకాలంగా అద్దె కొంపలోనే పడుంటున్నాం, ఇంతకాలం అయినప్పటికీ ఇంకా మాకు ఒక స్థిర నివాసం ఏర్పడలేదే అని వారు అంటుంటే వినడానికి మనసుకి చాలా బాధ వేసింది. నిజానికి ఒక కళని పోషించాలి అనేటటువంటిది సమాజానికి అవసరం అండి. కళ నేర్చుకున్న వ్యక్తి యొక్క బ్రతుకు తెరువు కోసం అవసరం కాదు. మనిషిలో జీవితం ఎప్పుడు కూడా చాలా సీరియస్ అయిపోకూడదు. మనిషి జీవితం అన్ని రకాల రసాలతోటి కూడా పరిపూర్ణంగా ఉండాలి కదా. కృషి ఉండాలి, విజ్ఞానం ఉండాలి, ఆనందం ఉండాలి, శృంగారం ఉండాలి, శాంతం ఉండాలి, అన్ని రసాలు కావాలి జీవితంలో. కానీ ఆయా రసాలని మనలో అందించి మనలో ఉండేటటువంటి యోగ్యతని సమగ్రంగా తీర్చిదిద్దేటటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం అనేది ఆయా వ్యక్తుల యొక్క అవసరం కాదు, సమాజానికి అవసరం. సూర్యుడికి మనం ప్రతిసారి కృతజ్ఞత చెప్పుకోవాలి అని మన పెద్దవాళ్ళు ప్రతిరోజు అయ్యా ఉదయం సంధ్యావందనం చేయండి, మధ్యాహ్నం సంధ్యావందనం చేయండి, సాయంకాలం సంధ్యావందనం చేయండి అంటే సంధ్యావందనం చేయకపోతే సూర్యుడు ఏడుస్తాడా? అర్ఘ్య ప్రదానం ఇవ్వకపోతే సూర్యుడికి ఏం లోపమా? సూర్యుడిని వాడకపోతే మనం బతకం. సూర్యుడు మన యందు తన యొక్క కిరణ ప్రసరణాన్ని ఇవ్వకపోతే మన బతుకు లేదు కదా. ఒకసారి ఎప్పుడు మమ్మల్ని అడిగారండి ఎవరు, ఏమంటే దేవుడికి నమస్కారం పెట్టకపోతే ఏమంటే నష్టమా? దేవుడికి గుళ్ళు కట్టకపోతే ఏం ప్రమాదమా? ఆయనకి ఇల్లు లేదా? ఐ డోంట్ థింక్ దట్ గాడ్ నీడ్స్ ఏ హౌస్. దేవుడికి అవసరం కాదు కదా. మేము అడిగాం, నువ్వు గాలి పీలుస్తావా అని అడిగాం. అంటే పీలుస్తాను. ఎంతసేపు పీలుస్తావా రోజుకి? 24 hours పీలుస్తాను. దేవుడికి పూజ చేస్తావా? స్మరిస్తావా? స్మరిస్తాను. ఎంతసేపు? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, దేవుడి కోసం మీరు ఎంతసేపు సిన్సియర్గా 5 నిమిషాల సేపు ఇవ్వగలండి రోజు? 5 minutes. How many of you? I am able to see a few hands. That's fine. గంటన్నర సేపు ఎవరు ఇవ్వగలరండి సిన్సియర్? గాన్. 90% of the hands are gone down. కదా? అంటే దేవుడికి మనం 5 నిమిషాలు అబ్బా ఎంత ఉదారంగా, ఎంత దాతృత్వ బుద్ధితోటి ఇస్తున్నాము. గాలి పీల్చకపోతే ఏమవుతుంది? గాలి పీల్చకపోతే ఏమవుతుంది? గాలికి నష్టం అండి. ఎవరికి నష్టం? మనకే కదా. ప్రాణం పోతుంది, ప్రాణం శరీరానికి పోతుంది. దైవాన్ని స్మరించకపోతే ఆత్మ నశించిపోతుందండి. ఏది ఇంపార్టెంటో మీరు చెప్పండి. శరీరం ఇంపార్టెంటా, ఆత్మ ఇంపార్టెంటా అని మీ అందరికీ తెలుసును కదా. అలాంటి ఆత్మకి పని చేయడం కోసమని 5 నిమిషాలు ఇవ్వాలంటే మనం చాలా కష్టపడాలి చేద్దాం. శరీరం కోసం 24 hours కేటాయిస్తాం, ఆత్మ కోసం గంట కేటాయించాలంటే కష్టపడిపోతున్నాం. ఈజ్ ఇట్ రైట్? అండి, మనం తెలివైన వాడు అందామా? ఆత్మ బ్రతకడం కోసం దైవం ఎంత అవసరమో, ఈ ఆత్మలో లాలిత్యం, ఈ ఆత్మలో సౌమ్యత్వం, ఈ ఆత్మకి వినయం, ఇవి బ్రతకాలంటే
ఈ కళలు కూడా అంతే అవసరం. సో కళల పరిరక్షణ ఇస్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఆర్టిస్ట్. వాళ్ళకి లేకపోతే ఏంటంటే గాలి పీల్చకపోతే గాలి మీ దగ్గరకు వచ్చి ఏమంటే కాస్త నన్ను పీల్చండి ప్లీజ్, ఎప్పుడైనా రిక్వెస్ట్ చేస్తుందండి గాలి మిమ్మల్ని? పీల్చడం గాలి అవసరం కాదండి, మన అవసరం అది. కళల పోషణ కళాకారుల అవసరం కాదది. సమాజంలో బ్రతకాలి, సమాజంలో మనం కూడా కలిసి మెలిసి ఉండాలి. జ్ఞానంతో పాటు మనలో హృదయం కూడా కావాలి. ఆ హృదయానికి ఒక సౌమ్యత కావాలి, ఒక లాలిత్యం ఏర్పడాలి. ఇది కోరుకున్న వాడికి ఆ కళలని పోషించుకోవడం, ఆ కళల కోసం కొంత సమయాన్ని కేటాయించడం, ఇది వాళ్ళకి అవసరం, వారికి కాదు వీళ్ళకి అవసరం. కానీ చూడండి దురదృష్టం, రామాచారి ఎంత బుద్ధిమంతుడో, ఆయన చేసేటటువంటి కార్యం ఎంత గొప్పదో అందరూ చెప్పారు. అందరూ ఆయన చేసేటటువంటి కృషి యొక్క వైభవాన్ని శ్లాఘించారు. కానీ ఇంకా నేను అద్దీంట్లోనే ఉన్నానండి, ఇంకా ఎప్పటికీ నాకు సొంత ఇల్లు ఏర్పడింది అని ఆయన అడగవలసే స్థితి రప్పించడం అనేది somehow it's pinching our heart. మాకెందుకున్న మనసు కొంచెం బాధని అనిపించింది. Hope and probably we are sure that he will have a nice place, not for his sake. బహుశా ఆయన కోసం ఆయన కోరుకోవట్లేదు, ఆయనకి అవసరం కంటే ఆయన చేసేటటువంటి కృషికి అవసరం చాలా. అందుకని మనకి చెప్పారు, కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ యొక్క కంఠాన్ని వినిపించేటటువంటి అందమైనటువంటి కోకిలల్ని ఎంతోమందిని తయారు చేస్తూ ఉండేటటువంటి వ్యక్తి రామాచారి అయినప్పుడు, అలాంటి వారికి తగినటువంటి స్థితిని కల్పించడంలో ఈ 55వ పుట్టినరోజు ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తుంది అని మేము విశ్వసిస్తున్నాం. మా రామేశ్వరరావు గారు ఈ మధ్యన ధనుర్మాస సందర్భంగా రామాచారి గారు వచ్చినప్పుడు, మీకు ఒక స్థానం మేము అక్కడ అద్భుతంగా నీకంటూ ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తామా అని ఒక చోట చెప్పారు. కానీ ఆయన ఈ గాట్ ఎ ఫ్యూ రిజర్వేషన్స్. నాకు అది ఊరు మధ్యలో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఫర్ హిస్ సేక్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ హు ఆర్ అప్రోచింగ్ హిమ్. ఎక్కడెక్కడి నుంచో గ్రామాల్లోంచి దూర ప్రాంతాల్లోంచి వచ్చేటటువంటి చిన్నారులు, ఆ చిన్నారులను తీసుకొచ్చేటటువంటి తల్లిదండ్రులకి సౌకర్యం కలిగించడం కోసమని అది అందుబాటులో ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగా అందుబాటులో ఉండడానికి వీలయ్యేటట్లుగానే ఆయనకి త్వరలో ఏర్పడుతుంది అని నేను విశ్వసిస్తూ ఆయనకి హామీనిస్తూ, ఈవేళ ఈ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తన పుట్టినరోజుని అదేదో తన వైభవం కోసం అని చేసుకోకుండా ఇంతమంది భక్త శిఖామణులకి వారికి ఒక అందమైనటువంటి తదీయ ఆరాధన, ఒక చక్కటి విందుని అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేశారు. చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా ఎన్నెన్నో రకరకాలుగా తమ యొక్క ప్రతిభని, తమ యొక్క కళని వినియోగించుకునేటువంటి వారిని ఎంతోమంది మనం చూస్తుంటాం. కానీ ఒక దైవ కార్యానికి నేర్చినటువంటి వ్యక్తి దానిని ఆ రకంగానే మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఒక పట్టుదల, ఒక అంకిత భావం కలిగి ఉండడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయం. ఇక్కడ అందరూ దాన్ని అంగీకరిస్తారో అంగీకరించారో, అలా ఉన్నట్టయితే దాంట్లో చాలామంది వచ్చి జాయిన్ అవుతారో అవరో అనేటటువంటి భయాలు ఉంటాయి. శ్రీమతి శోభారాజు గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మా పక్కన. వారు ఎట్లాగైతే అన్నమయ్య
అన్నయ్య కోసమనే తమ యొక్క గాత్రాన్ని డెడికేట్ చేసి అంకితం చేసి తమ జీవితాన్ని గడుపుతున్నారో అట్లాగే రామాచారి గారు కూడా దైవ కార్యక్రమాల కోసం సమాజ హితం కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తూ ఎంతోమందికి ఎంతో ప్రోత్సాహాన్ని వాళ్ళకి ఒక చక్కటి భావిని కల్పిస్తున్నందుకు మేము వారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారి అమ్మగారు యశోదమ్మ గారు, నిజంగా ఆవిడ యశోదమ్మ గారు, ఆవిడ ఇలాంటి కుమారుని కన్నందుకు ఆవిడ ధన్యురాలు. ఎందుకంటే తల్లిగారి నుంచి కొన్ని లక్షణాలు సంతానానికి వస్తాయి. ఇలాంటి కళలన్నీ కూడా తల్లిగారి దగ్గర నుంచి వస్తాయి. వారికి వారి తల్లిగారి ద్వారా అందినటువంటి ఈ ఉత్తమ సంస్కారాన్ని ఆయన సురక్షితంగా అట్టే పెట్టుకుంటూ తనకంటే మించినటువంటి గాయకుల్ని అనేక మందిని తయారు చేస్తూ ఆరోగ్యంగా ఇంకా 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 మన ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగాల్లో ముందుకి ఈ సంగీతాన్ని తీసుకొని వెళ్ళగలగాలి అని మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈవేళ వారికి జరిగేటటువంటి ఈ సత్కారం అటు ప్రభుత్వ పరంగా అట్లానే ఢిల్లీలో ఉండేటటువంటి మన ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ వారు కూడా ఇంట్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నందుకు మేము వారికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ రామాచారి గారిని చక్కగా తయారు చేసినటువంటి శ్రీమతి పోరుగంటి గారికి అలానే శ్రీమాన్ సాయిబాబా గారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు. ఎందుకంటే ఏదో శిష్యాదిచ్చే పరాజయం అంటారు కదా, మీరు చేసేటటువంటి కృషి ద్వారా వారు ఇంత చక్కటి స్థాయికి ఎదిగి అంతర్జాతీయంగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి. అటు అమెరికాలో ఒక 2 ఏళ్ల క్రితం అక్కడ డాలస్లో అక్కడ రామానుజుల వారి సహస్రాబ్ది సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. సుమారు 2000 మంది ఒక చోట కూర్చుని రామానుజుల వారి గురించినటువంటి అందమైన గానామృతాన్ని అందించారు. రామాచారి గారు దానికి కావలసినటువంటి పూర్వ రంగాన్ని అంతటిని కూడా చక్కగా దిద్ది అక్కడ కూడా వారు చేసేటటువంటి కృషి ఎంత ఉత్తమంగా అద్భుతంగా సాగుతుందో దాన్ని నిరూపించారు. ఆస్ట్రేలియాలో అలానే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా చాలా చక్కటి సంగీత సేవని వారు అందిస్తున్నారు. వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దేనికైనా వెనకాల తగిన ప్రోత్సాహం ఉంటే ఆ కళ మరింత వికాసాన్ని సంతరించుకుంటుంది. శ్రీమాన్ రామాచారి గారికి ఇంతమంది పెద్దలందరూ కూడా వెనకాతలు ఉండి మేమందరం మీకు వెనకాతల ప్రోత్సాహకరంగా ఉన్నాము, మేమందరం మీకు వెనకాతల సపోర్ట్గా ఉన్నాము అని, అలానే వేదిక ముందుండేటటువంటి మీరందరూ కూడా మీ అందులో చిన్నారుల యొక్క పేరెంట్స్గా ఇక్కడికి వచ్చినటువంటి వారు, సమాజంలో లబ్ధ ప్రతిష్ఠితులైనటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు మీరందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ శ్రీమాన్ రామాచారి గారిని కొత్త ధైర్యాన్ని కొత్త శక్తిని వారికి అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీ రామాచారి గారు చేసేటటువంటి కృషి వర్ధత అభివర్ధత, మీ అందరి యొక్క సౌహార్దము కూడా ఈ సందర్భంగా చక్కగా 10 కాలాల పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఎప్పుడూ ఉండాలి అని మేము మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. దాసుడు వినమ్రంగా భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందు నేను పెరిగిన వాడిని. వాళ్ళందరూ కూడా నాకు ఒక పెద్దన్నయ్యలాగా అట్లా నన్ను నడిపిస్తున్న పెద్దలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులు యశోదమ్మ గారు, కీర్తిశేషులు కొమాండూరి రామకృష్ణమాచార్యులు గారు, మా నాన్నగారు వేద పండితులు, హరికథా గానం చేసేవారు. వారితో పాటు నేను పక్కన కూర్చొని పాడుతుండేవాడిని గంటగా. అప్పుడే నాకు చిన్నప్పుడే మామూలు చదువు ఎలా చదువుకున్నానో నాకు తెలియదు, కానీ మా నాన్నగారు చెప్పే రామాయణము, మహాభారతము, భాగవతం 3 కావ్యాలు చెప్పేవారు ఆయన.
అది ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పేవారు. తందనాల రామాయణం దాని పేరు. ఇక్కడ మన సిద్దిపేట నివాసులైనటువంటి విధిమౌళి వారు, గౌరీ భట్ల వారు రచించినటువంటి అది అవి వింటూ నేను పెరిగాను అనమాట. అయితే అక్కడ ఒగ్గు కథలు, తర్వాత వీధి నాటకాలు, కోలాటాలు, ఇవన్నిట్లో నేను పెరిగి అడవిలో ప్రకృతిలో నేను పెరిగి వచ్చిన వాడిని. కాబట్టి మా నాన్నగారి ఆశీస్సులతో చిన్నప్పుడు నాకు పాటలు అబ్బాయి, మా అమ్మగారితో ఆశీస్సులతో నాకు మంగళహారతులు అబ్బాయి. నాకు మా తమ్ముడు లక్ష్మణాచారి మీ ఇద్దరం కూడా పాడుతూ ఉండేవాళ్ళం. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత మా సాయిబాబా గారు మాస్టారు, అలాగే ఓరుగంటి లీలావతి గారు, నేను లీలక్క అంటాను, వారి గురువు గారు అంటాను, వారి ఆశీస్సులతో మ్యూజిక్ కాలేజ్ ఆశీస్సులతో నేను కొంచెం సంగీతం నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూ నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళకి నేర్పిస్తున్నాను, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళని నేర్చుకుంటూ నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంటాను. ఇది నా పని, నేను చేసేది. నేను ఏ రోజు నేర్చుకోవడం ఆపేయను. అటు సంగీతం, ఇటు సాహిత్యం. నందిని సిద్ధారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నేను వెనక వరుసలో కూర్చొని వింటూ ఉంటాను. మా రమణన్నయ్య మాట్లాడుతుంటే, నారాయణ రెడ్డి గారు, ఎందుకంటే నాకు భాష వస్తుంది అనే ఒక తపన. ఇవన్నీ కూడా వాళ్ళని చూసి నేర్చుకునేవి. ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు ఇవన్నీ నాకు ఎంతో నేర్పించాయి. తర్వాత ప్రకృతి ఒడిలో పెరిగిన వాళ్ళకి చాలా విషయాలు తెలియకుండానే తెలుస్తాయి. నేను ప్రకృతిలోంచి వచ్చాను కాబట్టి నాలో స్వామివారు చెప్పినటువంటి ఆ సుగుణాలన్నీ కూడా ఆ పల్లె ప్రకృతి నాకు ప్రసాదించిన వరం అని నేను అనుకుంటున్నాను. ఇంకో జన్మంటూ ఉంటే కూడా నేను చిన్న పల్లెటూరులో అడవిలోనే ప్రకృతిలోనే పుట్టాలి అని నేను అనుకుంటున్నాను. దాని ఆనందం ఏంటో అందరికీ తెలియదు. అక్కడ సిటీలో పుట్టి ఇక్కడ 4 ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళకి తెలియదు. అదృష్టం అంటే మాదే. నేను చాలా కష్టపడ్డాను అన్నారు, కానీ నేను నెక్స్ట్ జన్మలో కూడా అలాగే రావాలి నేను. ఎందుకంటే జీరో నుంచి వస్తేనే మజా వస్తుంది. సో ఇది మా రామేశ్వరరావు గారు లాంటి అందరికీ తెలుసు, వాళ్ళందరూ అట్లాగే వచ్చిన వాళ్ళే. ఎప్పుడు నేను నెక్స్ట్ జన్మలో కూడా ఒక సంస్కారవంతమైన కుటుంబంలో, సామాన్యమైన కుటుంబంలో, ఒక అడవిలో ఉండే పల్లెటూరులోనే పుట్టాలని ఆ స్వామివారిని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ అక్కడి నుంచే నడక సాగించాలని కోరుకుంటున్నాను. ఇక నేను పెద్దల్ని కోరేది ఏంటంటే, నాకు పద్మశ్రీ వద్దు, డాక్టరేట్ వద్దు, నా కుటుంబానికి కూడా ఏమి సహాయం అక్కర్లేదు. అందరూ మా కుటుంబంలో 5 మేము కష్టపడి సంపాదించుకుంటాం. కానీ నేను చేసే మిషన్ స్వామివారు ఎట్లయితే ఆశీర్వదించారో, లిటిల్ నేషన్స్ అకాడమీ, ఇది ఇందాక స్వామివారు ఒక మంచి మాట అన్నారు. అక్కడ నేను నేర్పించే చదువు ఎంతోమందికి అది దారిని చూపిస్తుంటే, నేనే కాదు, నాలాంటి గురువులు, టీచర్స్ ఎవరు నేర్పించినా చాలామందికి అది భవిష్యత్తు కల్పిస్తుంది. అలాగే సంగీతం అనేది మానవత్వాన్ని ప్రేరేపిస్తుంది, దైవత్వాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ యాంత్రిక యుగంలో సంగీత కళాశాలలు, నృత్య కళాశాలలు, కవిత్వం ఇట్లా లిటరసీ అంటే సాహిత్యపరంగా కూడా పిల్లలకి చాలా రావాలి. మరి ఆ కృషిలో భాగంగా అత్యంత వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపించారు. అత్యంత వైభవంగా, అందులో కూడా మొట్టమొదటి పాట మాతోనే పాడించారు. థ్యాంక్ యూ సార్. అలాగే పద్యాలు కూడా చేసే భాగ్యం మాకు కల్పించారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చి మాలాంటి కళాకారులు, ఆఫీసర్స్ గుమ్మం ముందు నిల్చుంటారు, కానీ మా హరికృష్ణ గారు ఆయన సీట్లోకి రాగానే ఫస్ట్ ఫోన్ నాకు చేశారు. రామాచారి గారు, మీరు వెంటనే మిమ్మల్ని కలవాలి, నేను రమ్మంటారా, మీరు వస్తారా అని అడిగారు. ఇది ఇలాంటి ఆఫీసరు ఉండడం చాలా కష్టం అండి. అందుకే మా అందరి అదృష్టం మా మావిడి హరికృష్ణ గారు. సో ఆయన కళాకారులను వెంటాడతారు, వెంటాడి కళారూపాలను తీసుకొచ్చి చేస్తారు. అలాగే మా రమణన్నయ్య సారథ్యంలో, మా సముద్రాల వారి సారథ్యంలో ఈ మన రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి వాళ్ళందరికీ చేయితనిస్తున్న నమ్మకం మాకు 100% వచ్చింది. ఈరోజు ఇంకా నమ్మకం ఏంటంటే, మహానుభావుల నోటి నుంచి ఆ మాట వచ్చితే అది తీరుతుంది. అది భగవంతుడి నోటి నుంచి మాట వస్తే ఎందుకు తీరదు? నెక్స్ట్ మా భవనంలోనే మా LMA వార్షికోత్సవం మేము జరుపుకోవాలనుకుంటున్నాము. మరి అందుకు సహకరించే పెద్దలందరూ, శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడున్న పెద్దలందరూ కూడా మాకు ఎప్పటి నుంచో మీకు తప్పకుండా వస్తుంది, మీకు వస్తుంది అంటే శుభ్ బోలో అంటారు. ఇక్కడున్న పెద్దలందరూ శుభ్ ఎప్పుడు నాకు అనిపించినా వస్తుంది మీకు
తప్పకుండా వస్తుంది అనే నమ్మకం నాకు ఇచ్చారు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా కలవబోతున్నాం వీళ్ళందరి సహకారంతో. ఒక పెద్ద ప్రోగ్రాంతో ఆయన ముందు చేయాలని ఉంది. ఆయన ఒక్కసారి ఆయన కనుక అనిపిస్తే తప్పకుండా ఇమీడియట్గా మాకు ఈ కళలు వర్ధిల్లే అవకాశం మాకు లభిస్తుంది. అలాగే బంగారు తెలంగాణని రాగాల తెలంగాణ చేయాలని నాకు ఉంది. బంగారు తెలంగాణని రాగాల తెలంగాణ చేయాలని పల్లెటూళ్ళ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి నేర్పించడం జరుగుతుంది. ఇంకా పల్లె పల్లెకు వెళ్ళే కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం. పల్లె పల్లెకు వెళ్ళి అక్కడే వాళ్ళని గుర్తించి వాళ్ళని అందరినీ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి మ్యూజిక్ నేర్పించాలనే కార్యక్రమం కూడా మేము ఆలోచిస్తున్నాము. ప్రాక్టికాలిటీస్ అన్ని మేము ఆలోచిస్తున్నాము. మరి స్వామివారి ఆశీస్సుల వల్ల వచ్చే సంవత్సరం సొంత భవనంలో మేము తప్పకుండా చేసుకుంటాం. ఈ నా పుట్టినరోజు అని కాదు, LMA వార్షికోత్సవం అక్కడ చేసుకుంటాం. అలాగే మా భవనంలో ఏమేమి కావాలంటే సార్, ఒక చిన్న ఆడిటోరియం, మేము టీచింగ్ ఒకటే చేయము, వాళ్ళకి వర్క్షాప్స్ కూడా చేస్తాం. పిల్లలకి అనేక రకాలైన సంగీత ప్రక్రియలు ఉన్నాయి. హిందుస్థానీ, తర్వాత పల్లె పదాలు. అంటే నా పిల్లలకి ఒకటి శాస్త్రీయ సంగీతమే కాదండి, మన పల్లె పదాలు కూడా నేర్పించాలి, శాస్త్రీయ సంగీతం నేర్పించాలి, లాలి పాటలు నేర్పించాలి, తర్వాత బాలగీతాలు నేర్పించాలి. ఈ సాహిత్యం అంతా భద్రపరచాలి, తర్వాత తరాల వాళ్ళకి అందించాలి అని ఒక చిన్న ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, ఒక లైబ్రరీ, ఆర్కైవ్స్ ఉండేది కావాలి. ఇందాక స్వామివారు చెప్పినట్టు ఒక చిన్న పిల్లల్ని తీసుకొని తల్లులు వస్తారు కాబట్టి పల్లె పల్లెల్లోంచి వస్తారు, వాళ్ళు బస్సులు రైలు దిగి వస్తారు. వాళ్ళకి వచ్చే ప్లేస్లో మెయిన్ రోడ్ మీద అక్కర్లేదండి, మా లోకలైనా సరే వాళ్ళు రైలు దిగి మా దగ్గరికి వచ్చి నేర్పించుకొని వెళ్తే చాలు. అలాంటి ఎప్పుడో రామేశ్వరరావు గారు, ఇప్పుడు కాదండి, మన స్వామివారి ఆశ్రమం పక్కన 1 ఎకరం కావాలా, నీకు 2 ఎకరాలు కావాలా అని అడిగారు అప్పుడే. అంటే సార్ ప్లీజ్ సార్ మీకు నేను మాట్లాడతాను అంటే చాలా బిజీగా ఉంటారు సార్. నేను ఇప్పుడు కూడా ఆయన ఇంకా 10 మినిట్స్ అడిగాను. ఆ 10 మినిట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని నేను ఆయనతో విన్నవించుకుంటాను ఏమేం కావాలో. అలాగే పెద్దలందరూ మాకు సహకరిస్తున్నారు. చాలామంది డొనేషన్స్ ఇచ్చారు ఇప్పటికే. వరప్రసాద్ రెడ్డి గారు 3 లక్షలు ఇచ్చారు. అలాగే తానా సంస్థ వాళ్ళు 40 లక్షలు మాకు పోగు చేసి ఇచ్చారు. మాకు ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ బాలు గారు, ఎస్పి బాలు గారు నిర్వహణలో చేసినప్పుడు ఆయన ఫస్ట్ డొనేషన్ ఇచ్చి, రాఘవేంద్రరావు గారు, బాలు గారు, తర్వాత కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది గాయకులు వచ్చి ఒక 10 లక్షలు మాకు పోగు చేసి ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు మా దగ్గర ఒక 75 లక్షలు ఉన్నాయి సార్. ఇప్పుడు 20 ఏళ్లలో మేము సంపాదించుకుంది 75 లక్షలు. సో ఇప్పుడు 27 ఇది మరి. సో ఆ డబ్బు మా దగ్గర ఉంది. తర్వాత ఇంకా మీ అందరి అనుగ్రహంతో ఒక ఇల్లు మాకు తొందరగా వస్తుందని ఆశిస్తున్నాను. నాకు పర్సనల్గా ఏ ఆశలు లేవండి, నిజంగా స్వామివారి పాదాల సాక్షిగా చెప్తున్నాను. నాకు ఈ పద్మశ్రీ రావాలనో, నాకేదో ప్రభుత్వంలో పదవి రావాలనో ఎప్పుడు నాకు లేదండి. నేను ఎప్పుడు నా సేవ పిల్లలకి స్వామివారికి చేసుకుంటూ ఉంటాను. అది చాలు నాకు, అది భాగ్యం నాకు చాలు. సో అది మనవి చేసుకుంటూ పెద్దలందరూ ఆశీర్వదిస్తారని నేను మరొకసారి ఆశిస్తూ స్వామివారి పాద పద్మాలకి నేను నమస్కరిస్తూ, స్వామివారు మీ సేవలో ఎప్పుడు మేము తరిస్తాము, మా పిల్లలు తరిస్తారు, ఆ భాగ్యం మాకు ప్రసాదించండి, అదే చాలు అని నమస్కరిస్తూ అందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ, పాత్రికేయులకి, వైష్ణవ SVSS సభ్యులందరికీ కూడా, మా పేరెంట్స్ అందరికీ కూడా, నా శ్రేయోభిలాషులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ఆశీస్సులు ఇందాక అన్నారు ఎప్పుడు చూసినా అలాగే ఉన్నాడు రామాచారి అంటే దానికి కారణం మీ అందరే. నేను పిల్లలతోనే ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు పిల్లలలాగే ఉంటాను. అది పూల కప్పులో ఇచ్చిన రాయికి కూడా పూల వాసన వచ్చినట్టు నేను పిల్లలతోనే ఉంటాను, ఇలాగే ఉంటాను. నేను ఎప్పుడు ఎదుగు బొదుగు లేకుండా ఇలాగే ఉంటాను. నేను స్వామివారి ఆశీస్సులనే పెద్ద సంపద నాకు ఉంది, అది చాలు, అంతకంటే నాకేం కావాలి. మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు. అలాగే మా నాగరాజు గారు, ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు గారు మాకొక బ్రదర్ లాగా, పెద్దన్నయ్యలాగా అన్ని కార్యక్రమాలు మా పిల్లలతో చేయిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాగరాజు గారే చేస్తారు. ఈసారి హరికృష్ణ గారు నన్ను కోప్పడ్డారు, చిన్న దగ్గర చేస్తారు మీరు, రవీంద్ర భారతిలో చేయండి, కోప్పడి నన్ను ఇక్కడ చేయిస్తున్నారు. అలాగే స్వామివారు ఒక మాట అన్నారు, రవీంద్ర భారతి కూడా మీకు సరిపోదు, వేరే చోట చేయండి అన్నారు. ఇంకా నాకు దొరకలేదు. అలాగే హరికృష్ణ గారు అంత ఆప్యాయతతో ఇచ్చిన ఇదే నాకు పెద్ద చాలా ఆనందం, ఎందుకంటే మీ హృదయం నాకు పెద్దగా కనిపించింది కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను. అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భాషా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి తెలుగు అకాడమీ వారి చేత మరి జన్మదినం జరుపుకున్నటువంటి కొమడూరి రామాచారి గారు ఉన్నారు. వారికి మన టీవీ తరపున విషయం తెలియజేస్తున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఫీల్ అవుతారు ఇంతమందిలో జన్మదినం చేసుకోవడం? చాలా బాగుంది. ఇవాళ శ్రీ 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 పరమ పూజ్య త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయ స్వామి వారు విచ్చేసి నన్ను, నా శిష్యగణం, నా స్టూడెంట్స్ అందరినీ, ఫ్యామిలీస్ అందరినీ, మనందరినీ ఆశీర్వదించారు. అది చాలా ముఖ్యమైన ఘట్టం ఈరోజు. అలాగే నా జన్మదినం సందర్భంగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగాంధర్వం సొంత భవనం లేదు ఇప్పటివరకు. ఆ దిశగా మేము ప్రయత్నిస్తున్నాము. ఇది ఏంటంటే 20 ఏళ్ళుగా ఉచితంగా ఇక్కడ మ్యూజిక్ నేర్పిస్తున్నాము. ఈ పిల్లలందరూ, మీరు చూస్తున్న పిల్లలందరూ కూడా బాగా పేరు తెచ్చుకున్న పిల్లలందరూ కూడా ఈ అకాడమీలో నేర్చుకున్నారు. వారి కోసం మరి వాళ్ళ స్వామీజీ ఆశీస్సులతో మా రామేశ్వరరావు గారు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ లిటిల్ మిషన్స్ అకాడమీకి సొంత భవనం నిర్మించడంలో సహకరిస్తామని ఈరోజు చెప్పడం చాలా నాకు నిజమైన పుట్టినరోజులాగా అనిపిస్తుంది సార్. అలాగే ఆ సొంత భవనం వచ్చిన తర్వాత ఇంకా మన మారుమూల పల్లె ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు కూడా మన సంగీతము, మన భాష, మన పల్లె పదాలు, మన జానపద గీతాలు, మన శాస్త్రీయ సంగీతం, మన పద్యాలు అన్నీ కూడా నేర్పిస్తూ ఈ సమాజానికి మంచి ఆనందం మా ద్వారా లభించేట్టు నేను కృషి చేసే దిశగా నేను ఆలోచిస్తున్నాను. భగవంతుడు, పెద్దలు, తల్లిదండ్రులు, మీలాంటి పెద్దలందరూ సహకారంతో, ఆశీస్సులతో ఇది ఇలాగే ముందుకు సాగుతుందని, మా సొంత భవనం తొందరగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. నా పుట్టినరోజు నాడు మీరు వచ్చి మీ తరఫున కూడా, మీడియా తరఫున కూడా నన్ను మీరు దీవించారు, విషెస్ చెప్పారు. మీకు కూడా చాలా 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 కృతజ్ఞతలండి. గాడ్ బ్లెస్. అయితే ఈ పుట్టినరోజు కొత్తగా నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారు మీరు? ఈ V3 టీవీ ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, నిర్ణయాలు ఏం లేవండి. మనిషి కర్మజీవి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సంఘంలో ప్రతి మనిషి వాళ్ళ పనులు, ఇప్పుడు మీ పని మీరు చేస్తున్నారు, అందరము ఎవరి పని, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నాము. అందులో నేను సంగీత శాఖలో సంగీతం పిల్లలకు నేర్పించే ఒక టీచర్ని నేను. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ చదువు సంధ్యలతో పాటు సంస్కారము, భాష, మన కళలు అన్నీ కూడా బాగా నేర్పించాలి తల్లిదండ్రులు. ఏదో ఒట్టి యాంత్రికమైన విద్యనే నేర్పించొద్దు, ఓన్లీ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ ఒక్కటే నేర్పించొద్దు. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు విజ్డమ్ కూడా రావాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే మన సంస్కృతి, మన భాష, మన పాటలు, మన ఆటలు, మన సాంప్రదాయాలు అన్నీ కూడా నేర్పించి మనం అందరం కూడా ప్రతిరోజును మన రాష్ట్రము, మన దేశము, ప్రపంచమంతా కూడా మన మనుషులందరం కూడా ఆనందంగా సర్వేజన సుఖినో భవంతు అన్నట్టు మనం అందరం కూడా ఆనందంగా కలిసిమెలిసి హాయిగా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ బతకాలనేది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.